ఆరోగ్యానికి సంబంధించిన అంశాల మీద జగన్మోహన్ రెడ్డి కీలకంగా స్పందించారు. ఏదైతే ఏ ప్రజలైనా అధికారం ఎందుకు ఇస్తారు, ప్రజలకి చేయాల్సినవి ఏంటి, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ. కానీ మన దగ్గర అన్ని రివర్స్లో ఉన్నాయి. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి. పథకానికి నెలకు 300 కోట్ల చొప్పున 18 నెలలకు గాను 5,400 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. కేవలం 1,800 కోట్లు ఇచ్చారు. దీంతో ఇప్పటిదాకా 3,600 కోట్లు బకాయిలు పడ్డారు. 108, 104 సర్వీస్ నిర్వహణలో కూడా స్కామే జరిగింది. 5 కోట్ల టర్నోవర్ లేని సంస్థకు వాటి నిర్వహణ ఇచ్చారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సంజీవని అంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో స్కామ్ జరిగింది. ఇక్కడ మరో బొనాంజా. మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసిన తర్వాత వాటిలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం 2 ఏళ్ళు జీతాలు ఇస్తుందట. ఒక్కో టీచింగ్ ఆసుపత్రి 550 బెడ్లు ఉంటాయి. నెలకు సిబ్బందికి 5 కోట్ల నుంచి 6 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే అలా 2 ఏళ్ళకి దాదాపు 140 కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట. అంటే కాలేజీ ప్రభుత్వాన్ని, భవనాలు ప్రభుత్వానికి, ప్రభుత్వ భూమి, ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ జీతాలు, కానీ యజమానులు ప్రైవేట్ వాళ్ళు. అంటే లాభాలు ప్రైవేట్ వాళ్ళకి, భారం ప్రభుత్వం ప్రజలక అని నిలదీస్తూ వచ్చారు. అట్లాగే ఈ నెల 16న గవర్నర్కి పత్రాలు ఇస్తాం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రజా ఉద్యమం, కోటి సంతకాలు అన్నటువంటిది తేల్చి చెప్పారు.